వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుంభకోణాలపై సమాధానం చెప్పలేక జగన్ అసెంబ్లీకి డుమ్మా. చీఫ్ విప్ జీవి. అభివృద్ధిని చూసి ఓర్వలేక బొల్లా విమర్శలు. మద్యం కుంభకోణం ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంపై సమాధానాలు లేకనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జగన్ సభకు హాజరు కాకపోవడాన్ని తప్పుపట్టారు. అలానే 5 ఏళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు చేసిన నష్టాన్ని గణాంకాలతో సహా వివరించారు. 2014-19 మధ్య గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరిగేషన్ పై 79,742 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆ 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల బడ్జెట్ లో అధిక భాగం సాగునీటి రంగానికి ఇచ్చామని, 11.4% ప్రాజెక్టుల మీద ఖర్చు చేసినట్లు తెలిపారు. వైకాపా పాలనలో 12 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టుకుని ప్రాజెక్టులకు 22,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 5 ఏళ్ల బడ్జెట్లలో కేవలం 1.9% ప్రాజెక్టులకు ఇవ్వడం బట్టే రైతులపై వారికి ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి ఏమిటో తెలుసుకోవచ్చునన్నారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని రైతులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. 2014-19లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇరిగేషన్ మీద 79,742 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఆ రోజు 7 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే 72,742 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే బడ్జెట్లో మేజర్ భాగం 11.4% ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వచ్చు, రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయచ్చు అని చెప్పేసి రైతులకు ప్రాణాధానం, జీవాధానం అని ప్రాజెక్టులు పూర్తి చేయటం అనేది ఒక ఆశయంగా పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. అందుకే 11.4% ఖర్చు పెడితే తర్వాత వచ్చినటువంటి వైసీపీ పాలనలో 12 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే కేవలం వాళ్ళు ఖర్చు పెట్టింది 22,000 కోట్ల అధ్యక్ష. అంటే బడ్జెట్లో కేవలం 1.9% అధ్యక్ష. అంటే రైతులంటే ఎంత నిర్లక్ష్యం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. అంటే వీళ్ళకి రైతుల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పాలనలో 11.4% ఖర్చు పెడితే జగన్ పాలనలో 1.9% ఖర్చు పెట్టారు. ఆ విధంగా రైతులకు తీరని అన్యాయం చేశారు అధ్యక్ష. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో 34,724 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే గతంలో 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఖర్చు పెట్టిన దానికంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన నిధులు దానికంటే ఎక్కువని, అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలి అని, రైతుల్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అధ్యక్ష. అలాగే రాయలసీమకు వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? తెలుగుదేశం పాలనలో 12,440 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. కానీ జగన్ పాలనలో కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే 12 లక్షల కోట్ల బడ్జెట్లో 5 సంవత్సరాల బడ్జెట్లో 0.02% కేవలం అంత దారుణంగా రాయలసీమ ఖర్చు పెట్టారు అధ్యక్ష. 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు మాత్రమే రాయలసీమ ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆ బిల్లులు కూడా కొన్ని చెల్లించకపోతే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టుల బిల్లులు చెల్లించింది అధ్యక్ష. అంటే రాయలసీమ పేరెత్తడానికి వాళ్ళకి అర్హత ఉందా అధ్యక్ష? వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క బాధితారహితం రైతులకు తీరిన అన్యాయం జరిగింది అధ్యక్ష. ఉత్తరాంధ్రకి ఏం చేశారు అధ్యక్ష? వాళ్ళు చంద్రబాబు గారి పాలనలో 1,832 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు కేవలం 594 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఉత్తరాంధ్రకి. అంటే 3వ వంతు కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళు 5 ఏళ్ల పాలనలో. ఆ విధంగా ఉత్తరాంధ్ర ప్రజలకి అన్యాయం చేశారు. మరి పోలవరం తీసుకుంటే మన చంద్రబాబు గారి పాలనలో 72% పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారు అధ్యక్ష 5 ఏళ్లలో. మరి వీళ్ళెంత చేశారు అధ్యక్ష? 2% కూడా పూర్తి చేయలేదు. ఎంత నిర్లక్ష్యం. మొదటి 15 నెలలు అసలు పనులు చేయకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో రైతాంగాన్ని తీరని అన్యాయం చేశారు.
15 నెలలు పనులు గాలికి వదిలేశారు. దీనివల్ల డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోయింది అధ్యక్ష. దానివల్ల ప్రజల మీద ఎన్ని కోట్లు భారం పడింది అధ్యక్ష. ఈ పాపం ఎవరిది? గత ప్రభుత్వాన్ని. అందుకే మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఆ రోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, పోలవరానికి ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించారు అధ్యక్ష. అంటే ప్రాజెక్టులు పూర్తి చేసే ఆలోచన లేదు, దోచుకోవటం. ఎక్కడ దోచుకుందామా అని చెప్పేసి లక్షల కోట్లు దోచుకోవటమే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాజెక్టు పూర్తి చేయాలి, రైతులను ఆదుకుందాం అనేటువంటి ఆలోచనలు లేకపోవడం చాలా దురదృష్టం అధ్యక్ష. వాళ్ళ సొంత జిల్లా, మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం వాళ్ళ యొక్క అసమర్థత, బాధిత రాహిత్యం అధ్యక్ష. కనీసం ఋషికొండ మీద వాళ్ళు విలాసాలు ఖర్చు పెట్టిన దాంట్లో 10% ఖర్చు పెట్టినా సరే 42 ప్రాణాలు కాపాడేవాళ్ళు. 42 ప్రాణాలు పోయినాయి అధ్యక్ష. ఆ ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటం వలన, దాంట్లో ఆ ప్రభుత్వం బాధ్యత రాహిత్యం, స్వార్థం వల్లనే 42 ప్రాణాలు పోయినాయి అధ్యక్ష. విలాసాలకు ఖర్చు పెట్టారు కానీ ప్రజల ప్రాణాల గురించి ఆలోచించలేదు అధ్యక్ష. పులిచింతల గేట్లు కొట్టకపోయినాయి గత పాలనలో, గుండ్లకమ్మ గేట్లు కొట్టకపోయినాయి. కారణం వాళ్ళు కనీసం రిపేర్లు, మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవటం. దానివల్లే గేట్లు కొట్టకపోయినాయి. కనీసం గ్రీజుకు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితి 5 సంవత్సరాల్లో. ఈరోజు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అధ్యక్ష వీళ్ళకి? పొంగనూరులో ఆవులపల్లి రిజర్వాయర్కి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వకపోయినా వాళ్ళ పెద్దిరెడ్డికి 500 కోట్లు దోచిపెట్టారు అధ్యక్ష. ఈ విధంగా వాళ్ళకున్న అధికారాన్ని దోపిడీకే ఇచ్చారు తప్ప వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకే కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లోనే 34,700 కోట్లు. చిన్న మనవి ఏం లేదు. చాలామంది వారి నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకోవాలంటే సమయం చాలా తక్కువగా ఉంది. మీరేమో ఓవరాల్గా అతను అలాగా, ఈయన ఇలాగా. అధ్యక్ష, ఈ ప్రభుత్వం 2 ఏళ్లలోనే 34,724 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఉత్తరాంధ్ర ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఈ 5 ఏళ్లలోనే లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అలాగే గోదావరి, బొల్లాపల్లి, బనకచర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. సముద్రంలో కలిసిపోయే నీళ్ళని ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చి, మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాని నెల్లూరు, కడప, అనంతపురం, నెల్లూరు, కర్నూలు ఈ జిల్లాలన్నీ, అలాగే పల్నాడు జిల్లాకు కూడా నీళ్ళిచ్చి సస్యశ్యామలం చేయనే లక్ష్యంతో ఈ గోదావరి, బనకచర్ల ప్రాజెక్టు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. వినుకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శలు చేయడం తగదని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రాయల్ నాగశ్రీను తెలియజేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి మచ్చలేని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి పని చేశారా అని ప్రశ్నించారు. జీవి ఆంజనేయులు యొక్క షణ్ముఖ కంపెనీలో మీ సొంత పార్టీ వారే కొనుగోలు చేస్తున్నారని, ఆ విషయాన్ని ఆయన తెలుసుకోకుండా పదే కంపెనీలు ఉన్నాయా లేదా అని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో వైసీపీ ఆగడాలు ఇష్టానుసారంగా తయారయ్యాయని, గ్రామాల్లో స్వార్థ రాజకీయాల కోసం చిన్న గొడవలను పెద్ద గొడవలుగా సృష్టించి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. మన మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు 15 రోజుల తర్వాత మళ్ళా వినుకొండ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆరోపణలు చేశారు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, మీరు జీవి ఆంజనేయులు గారి గురించి ఆయన బయో కంపెనీలు ఏయో వినుకొండలో బలవంతంగా అమ్మిస్తున్నారని మీరు ప్రెస్ మీట్లో చెప్పారు. ఒక కంపెనీ పెట్టుకున్న తర్వాత ఆ వ్యాపారాన్ని విస్తరణ చేసుకుంటానికి ఎక్కడైనా పెట్టిస్తుంటారు. ఈ రోజున షణ్ముఖ అనే పురుగు మందుల కంపెనీ వినుకొండలో కొంతమంది డీలర్షిప్ తీసుకున్నారు. ఇది కూడా ఎక్కువగా మీ పార్టీ మండల అధ్యక్షులు, ప్రెసిడెంట్లే ఎగబడి కొనుక్కోబోతున్నారు. ఏ ఒక్క రైతు కూడా
దాని మీద నెగిటివ్గా కామెంట్ చేయలేరు. మీరేమో బలవంతంగా రైతులకు అంటగడుతున్నారని మీ ప్రెస్ మీట్లో చెప్తున్నారు. అన్యాయం ఏంటిదంటే అన్యాయం అన్న మాట చేయడానికి నేను చెప్తాను వినండి. మీరు తిరుమల డైరీని కొన్ని వేల కోట్లకు అమ్మారు. అమ్మినప్పుడు అక్కడ కొన్న వాళ్ళు 5 సంవత్సరాల దాకా మీరు ఎటువంటి డైరీ పెట్టకూడదని మీ చేత సంతకం చేయించుకున్నారు. మీరు డబ్బులు మొత్తం తీసుకున్న తర్వాత 3 నెలలకే మీరు అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి, అలాగే మీరు వల్లభ డైరీ పెట్టి అక్కడ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో అందరూ బలవంతంగా తీసుకొచ్చి మీరు మీ వల్లభలో పెట్టుకున్న మాట వాస్తవం కాదా? వాళ్ళ ఉసురు దగ్గర మీరు దరిదాపు 30,000 మెజార్టీతో ఓడిపోయారు. మీరు కూడా నీతులు చెప్తుంటే వినకొండ జనం నవ్వుకుంటున్నారండి. అలాగే ఇంకో విషయం, వినకొండలో మద్యం ఏర్లే పారుతుందా? అసలు మద్యం గురించి మాట్లాడే అర్హత మీ వైసీపీకి ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఎక్కలేని కల్తీ మందును జనానికి ఇచ్చి దరిదాపు 30,000 మంది సావు కారణమయ్యారు. గుంటూరు పట్నం జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మహాజనసభ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో వివిధ సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు. అనంతరం జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు పుట్టినరోజు సందర్భంగా వేద పండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు మనం వ్యాపారం చేయాలంటే సొసైటీ ద్వారా కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాళ్ళకి ఫ్రీ లైన్ సిస్టమ్ అనేది ఇక్కడ అప్లై కావట్లా. దీనికి సంబంధించి కూడా పెద్దలతో పాటు ఆప్కాప్ నుంచి, అదేవిధంగా వాళ్ళ సంబంధించి కూడా మార్కెట్ నుంచి కూడా మనం ఆ నిబంధనల్ని ముఖ్యమంత్రి స్థాయిలో కొంత మార్చగలిగితేనే ఫ్రీ లైన్ సిస్టమ్ వస్తేనే ఇది మనం చేయగలుగుతాం. అక్కడ ఏ విధంగా అయితే ఆప్కాప్ నుంచి డీసీసీబీకి, డీసీసీబీ నుంచి ప్యాక్కి అంటే పిఎస్సిఎస్ వస్తుందో అదే విధానాన్ని ఇక్కడ కూడా మార్కెట్ ద్వారా వీరి నుంచి మరి కిందకు వచ్చినట్లయితే కొంత ఈ ఆర్బీకేలకు వచ్చేటటువంటి దాన్ని కూడా కొంత తగ్గించేదానికి మనకు అవకాశం ఉంటుంది. దానికోసం మనం ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నేనైతే ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టమైనటువంటి మార్పు కనపడుతుంది. ఇది రైతు ప్రభుత్వం. మనం ధైర్యంగా అన్ని సభల్లో కానీ అన్ని సమావేశాల్లో కూడా చెప్పాలా. ఇప్పుడు పొగాకు కొనుగోలుకి మొన్న హరిబాబు గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఎంత కృషి చేశారు. దాని ప్రభావంతో మన చిలుగురుపేటలో ఉన్నటువంటి బల్లి పొగాకును కూడా ప్రమాణంగా కొనడం జరిగింది. గతంలో ఇబ్బంది వస్తే ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితుల్లో మొన్న ఇంత బలమైన నాయకత్వం మనకు ఉండబట్టే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వెంటనే మనం పొగాకు కొనుగోలు చేశాం. వరికి సంబంధించి కూడా తెలుసు కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 గంటల్లోనే ఆ రేటు ఇచ్చి ఏమంటే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏదైనా రైతులకు సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తున్నారు, ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు. ఇంకా అనేక ప్రమాణంగా అందరూ కొనుగోలు చేశాం. పల్నాడు ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోలు చేశారు. మొన్ననే రైతులకు సంబంధించి మరి అక్కడ చూసినట్లయితే మామిడికాయలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. రోడ్ల మీద పోస్తే అన్ని కొంటారండి. అంటే ఒక్కోసారి అనుకోకుండా టమాటాలు వస్తాయండి. ఒకరోజు 60 రూపాయలు అమ్మారంటారు, మళ్ళీ నెల తిరిగారు కదా 6 రూపాయలు అమ్మారంటారు. మార్కెటింగ్ లో వచ్చేటటువంటి ఉత్పత్తులను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి. దాన్ని ప్రభుత్వం తెలుసుకొని చేసే టైం బట్టితే అయితే ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. రైతులకు సంబంధించి మొన్ననే 7,000 రూపాయలు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం రైతులకు చెప్పాలా. మన అదృష్టం బాగుంది, నాగార్జున సాగర్ నిండింది, బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి. ఈ ఎరువుల సమస్య ఇది కృత్రిమైనది. మనందరికి వాస్తవాలు తెలుసు, ప్రతిపక్షానికి కూడా తెలుసు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ టయానికి 8,000 టన్నులు వచ్చాయి. ఇప్పుడు ఈ టయానికి ఎంత వచ్చినాయి అనేది స్పష్టంగా అధికారులు కానివ్వండి, మన నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరూ చెప్తానే ఉన్నారు.
పట్నంలోని బోసుబొమ్మ సెంటర్ నందు గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయ ఆవరణలో ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం కమిటీ వారు మాట్లాడుతూ ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుటకు ఆలయ కమిటీ వారు నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు పట్న ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు తెలిపారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం నందు ప్రతిరోజు కుంకుమ పూజలు, చండీ హోమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ నాడు సెమీ పూజా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు అమ్మవారి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జీ తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.